గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉందన్న. చంద్రబాబు బాబు వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. పనులన్నీ బాగానే ఉన్నాయి. గతంలో పనులు ఉండేవి మీకు? పనులు అంటే ఉన్నాయి కానీ ఇసుక రేటు ఎక్కువ ఉండటం వల్ల రేట్లు ఇసుక తోలు లేక పనులు లేనట్టుగా ఉన్నట్టుగా ఒకళ్ళు చేయించుకునే వాళ్ళు ఒకళ్ళు చేయించుకునే వాళ్ళు కాదు అట్లా. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడు కొద్దిగా పర్వాలా, పనులు ఉన్నాయి, ఇసుక ఉంటుంది. పనులు చేసుకుంటున్నాం. గట్టిగా 4-5 రోజులు పనులు ఉంటున్నాయి, పనులు చూపిస్తున్నారు. బాగానే ఉంది. అభివృద్ధి బాగా జరుగుతుంది చంద్రబాబు హయాంలో. గతంలో ఏం జరిగింది? 5 రాజధానులని అన్ని నానబెట్టి ఇది చేసిండు జగన్. ఎట్లా ఉండబోతుంది 4 సంవత్సరాలు? బాగా అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు అంతా బాగానే ఉండే. గతంలో గుంతలు ఉండే. ఫుల్ నమ్మకం. ఏ విధానంగా అన్ని విధాల కూటమి పరిపాలన బాగానే ఉంది. మొత్తం బాగానే ఉంది. గతంగా బాగా అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కూడా పర్లేదు బాగుంది. డెవలప్మెంట్ చేస్తారు అంటే ఎప్పటి నుంచి తెలిసి పెద్ద ఆయన కదా, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి బాగానే ఉంది. డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వంలో బాగా జరుగుతుంది అంటారు? ఒక పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కడ జరుగుతుంది? ఈ గవర్నమెంట్లో బాగా వస్తుంది. ఈ గవర్నమెంట్ బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఇప్పుడు ఉన్నదంటే మన యూత్ కోసం, పనుల కోసం ఆలోచిస్తాడు ఆయన. నమ్మకం ఉంది మాకు. లోపలికైతే పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది పరిపాలన. టీడీపీ ప్రభుత్వం బాగుంటుంది పరిపాలన. ప్రజెంట్ బాగానే ఉందన్న. అన్ని విధాలుగా బాగుంది పరిపాలన పరంగా. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లకి ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. గతంలో డెవలప్మెంట్ అనేది ఏటీ లేదన్న. ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ అంతా ఉంది. ఇప్పుడు నిరుద్యోగులకు బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు కనుక అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పుడు డెఫినెట్లీ అన్న డెవలప్ చేశారు. అతని ముందు పరిపాలనా విధానం మనకు ముందంతా తెలిసింది కనుక, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక డెఫినెట్లీ డెవలప్ చేస్తారు. గురుగారు ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్వాలేదండి. ప్రజెంట్ సాఫీగా సాగుతుంది. అలాగని ప్రజలకి వర్తి లేదు, ప్రభుత్వానికి వర్తి లేదు, సాఫీగా సాగుతుందని నా అభిప్రాయం అంతే. ఇప్పుడు గతంలో రోడ్లు మీరు చూసారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా? పర్లేదండి, వర్క్స్ అవుతున్నాయి. ప్రజెంట్ రోడ్లు అవి రికవర్ చేస్తుంటే ఎప్పటికప్పుడు అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. గతంలో ఎట్లా ఉంది రోడ్లు? గతంలో తక్కువగా అయ్యాయి, వర్క్స్ అయ్యాయి కానీ చాలా తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ప్రభుత్వం లాస్ట్ ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. గత పరిపాలనకి ఇప్పటికి ఆయన ఏం చేశాడంటే కొన్ని రోజులు లేవర్ని ఇబ్బంది పెట్టాడు. ఇసుక ఆఫీసు, అయ్యి ఆఫీసు, ఈ ఆఫీసు. ఇప్పుడు ఎలా ఉంది పనులు? ఇప్పుడు కొద్దిగా యావరేజ్ పర్లా. జగన్మోహన్ రెడ్డి వైసీపీలో అందరి గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనేది ఏమంటే ఇష్టం అలా చెప్తారు, ఇష్టం ఇలా చెప్తారు. ఒకలంటే ఒకళ్ళు పడదు కదా. ఆయన ఇబ్బంది ఆయనకుంటారు, ఈయన ఇబ్బంది వీళ్ళుకుంటారు. గతంలో ఎంత ఉండేది ఇసుక? గతంలో ఎంత ఉండేది కాదు, 40,000 50,000 ఉండేది. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు తగ్గింది.